వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా అదే నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన దృష్టి సాధించారు. ఎన్నికల తర్వాత కొంతకాలం రాజకీయ సమీకరణాలు, స్థానిక సమస్యల కారణంగా పిఠాపురంలో కాస్త ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించడం కూడా తక్కువగానే జరుగుతోందన్న విమర్శలు కూడా వినిపించాయి. కీలక నాయకత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందలేదు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి నాయకత్వం నుంచి పవన్కు పూర్తిగా మద్దతు పెరిగిందని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే వర్మ వైఖరిలో కూడా పెద్దగా ప్రతిబంధకాలు లేవని సమాచారం. మరి ఈ నేపథ్యంలో పిఠాపురం వేదికగా కీలక ప్రకటనకు పవన్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై సమగ్ర కార్యాచరణను ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత అక్టోబర్లో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మత్స్యకారులు లేవనెత్తిన సమస్యలను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దానిపైన ఆయన అన్ని రకాల నివేదికలు తెప్పించుకొని దానికోసం చూడడం కూడా జరుగుతోందని. ఇక సముద్ర కోత కారణంగా ఉప్పాడ ప్రాంతంలో ఇళ్లకు, జీవనోపాధికి తీవ్రంగా నష్టం జరుగుతుండటంపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. సముద్ర తీర పరిరక్షణ, గోడలు, కాలుష్య నియంత్రణ చర్యలు, దీర్ఘకాలిక తీరాభివృద్ధి ప్రణాళికపై కూడా నిపుణులతో చర్చించారు ఆయన. మెరైన్ ఫిషరీస్ నిపుణులు, ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర రోడ్ మ్యాప్ కూడా రూపొందించినట్లుగా తెలుస్తోంది. మత్స్య సంపద పెంపు ఎట్లా, ఆధునిక వేట పద్ధతుల ప్రోత్సాహం, వీటితో పాటు కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, మార్కెటింగ్ చైన్ బలోపేతం ఎట్లా చేయాలి, ఈ అంశాలపై కూడా ఈ ప్రణాళికలు భాగమవుతాయని సమాచారం. అయితే మత్స్యకారుల ఆదాయం తక్కువగా ఉంది. మరి వాటిని పెంచే విధంగా సబ్సిడీలు ఇప్పుడు అవసరం. మరి దానికోసం ఖచ్చితంగా నూతన పథకాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి అదేవిధంగా అక్కడి గ్రామాల్లో అందుతున్న మౌలిక వస్తువులు, వాటి అభివృద్ధి, ఇక వాటితో పాటు మెయిన్గా ఉన్న సమస్య తాగునీరు, రహదారులు, వాటితో పాటు విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక్క మత్స్యకార రంగానికే పరిమితం కాకుండా వ్యవసాయం మీద, చిన్న వ్యాపారులు, ఇతర ఉపాధి అవకాశాల విస్తరణపై కూడా చర్యలు చేపట్టాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పిఠాపురం నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ కార్యాచరణను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సభ ద్వారా అభివృద్ధి దిశగా స్పష్టమైన దృక్పథాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో ఉన్నారు పవన్. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారనే సందేశాన్ని వాళ్ళని చూస్తున్నారు. మరి రాజకీయంగా కూడా ఈ పర్యటనకి ప్రాధాన్యం ఉంది. నియోజకవర్గంలో తన సాన్నిహిత్యం, కట్టుబాట్ల పట్ల ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేయటమే. ఇక అభివృద్ధి ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి ఎజెండాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడైతే ఖచ్చితంగా చూడొచ్చు. ఇది స్థానిక రాజకీయాల్లో కొత్త చైతన్యాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నారు. మరి రాబోయే ప్రకటనతో నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.